రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ఘటన అయితే జరిగింది. ఈ అమ్మాయి 9థ్ క్లాస్ అయితే చదువుతుందంట. స్కూల్‌కి వెళ్ళను మమ్మీ, వెళ్ళను మమ్మీ అని చెప్పేసి ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి అయితే చెప్తుందంట. ఆ టైంలో వీళ్ళ మమ్మీ ఎందుకు పాప స్కూల్‌కి వెళ్ళడానికి ఇంతగానం భయపడుతుందని చెప్పేసి వీడియో అంతా రికార్డ్ చేసేసి స్కూల్‌కి అయితే తీసుకెళ్ళింది. ఇది వచ్చేసి ప్రైవేట్ స్కూల్ అనమాట. స్కూల్‌కి అయితే తీసుకెళ్ళి వీళ్ళ క్లాస్ టీచర్‌కి, హెచ్ఎం సార్ వాళ్ళందరికైతే చూపించింది. మా పాప స్కూల్ రావడానికే భయపడుతుంది. ఇంతలాగా ఏడుస్తుంది చూడండి అని చెప్పేసి వీడియో చూపించింది. సో కొంచెం వాళ్ళు ఎందుకు ఈమె ఇట్లాగానం చేస్తుందని చెప్పేసి కొంచెం పట్టించుకొని అసలు రీజన్ ఏంటనేది కనుక్కుంటారని చెప్పేసి ఆమె వీడియో అంతా తీసుకెళ్ళి చూపించింది అనమాట. కాకపోతే ఇంకా వాళ్ళు పట్టించుకోలేరు, ఏం చేయలేరు, చూసుకుంటాం అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేసి వదిలేసారు. ఈ అమ్మాయి కూడా రోజు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తూ ఉండేదంట. పేరెంట్స్ కూడా ఇంకా అట్లా పంపిస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా ఈ అమ్మాయి ఇప్పుడైతే 9థ్ క్లాస్ అయితే చదువుతుంది. ఇంకా ఏం డిప్రెషన్ ఫీల్ ఉందో ఏమో, అదే స్కూల్లో ఉండే 4th ఫ్లోర్ నుంచి అయితే దుంకితే చనిపోయిందనమాట. ఇంకా తర్వాతకి ఈ వీడియోస్ అన్నీ కూడా టీచర్స్కి అందరికి ఎట్లయితే చూపించిందో అట్లా పోలీస్ వాళ్ళు కూడా చూపించింది. మా అమ్మాయి ఇట్లా ఏడ్చేది, ఈ వీడియోస్ని నేను స్కూల్లో యజమాన్యానికి కూడా చూపించాను, రీజన్ ఏంటనేది కనుక్కుంటారని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం కనుక్కోలేరు. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళ పాప చెప్తుండేదంట, స్కూల్లో ఇంకొక అబ్బాయి పేరుతోటి ఈ అమ్మాయిని ఏడిపించేవారంట, లింక్ పెట్టేసి ఏడిపించేవారంట. కొన్నిసార్లు లైంగికంగా కూడా మా అమ్మాయిని ఏడిపించారు అని అయితే వాళ్ళ మమ్మీ అయితే అంటుంది. ఉండొచ్చు అనే అనుమానం అయితే ఆమె అయితే వ్యక్తం చేస్తుందన్నమాట. సో లైంగికంగా కూడా వేధించారు, అందరూ వేరే అబ్బాయి పేరు మీద ఆట పట్టిస్తున్నారు, మా అమ్మాయిని బాగా టీస్ చేసారు, ర్యాగింగ్ లాగా చేసారు బాగా. ఇంకా మా అమ్మాయి కూడా చెప్తూ ఉండేది, నేను స్కూల్ యాజమాన్యం కూడా చెప్పిన, వాళ్ళు కూడా పట్టించుకోలేరు, ఇప్పుడు మా అమ్మాయి ఇట్లా చనిపోయింది అనేది చెప్తుంది. సో అమ్మాయి 4th ఫ్లోర్ నుంచి కింద పడిపోయి చనిపోయిన టైంకు మొత్తం బ్లడ్ అంతా ఉంటుంది కదా. సో పోలీస్ వీళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి చూసేలోపు బ్లడ్ మార్కలు అన్నీ లేకుండా మొత్తం సాఫ్ చేసేస్తే పెట్టిరంట. పేరెంట్స్ అయితే ఆ స్కూల్ పైన అయితే కేసు అయితే పెట్టిరు. ఇంకా పాప మా అమ్మాయి చాలాసార్లు చెప్పుకుంది పేరెంట్స్ కూడా, వెళ్ళను అని చెప్పేసి. కాకపోతే ఇంకా 8th 9th క్లాస్ పిల్లలు కదా, అంతగానం పట్టించుకోరు. పేరెంట్స్ కూడా ఎందుకు వెళ్ళారో ఏంటో అన్నట్టుగా వదిలేసారు. వీడియో కూడా తీసేసి స్కూల్కి యజమానికి చూపించిన కదా, అందరికి టీచర్స్ వాళ్ళకి కనుక్కుంటారులే, కొంచెం కేర్ తీసుకుంటారులే అనుకున్నారు. కానీ ఇంకా లాస్ట్కి అమ్మాయి ఈ అంతా తట్టుకోలేక చనిపోయింది.